హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనకి లోగోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, ఏ యాప్ నుంచి మనం లోగోని ఎడిట్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మనం ఇప్పుడు లోగోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలాంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం లోగోని ఎడిట్ చేసుకోవాలి అంటే మనకి పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ప్లేస్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేసి మనం దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి ప్లేస్టోర్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పిక్సెల్ ల్యాబ్ సెర్చ్ బటన్లో పిక్సెల్ ల్యాబ్ అని అయితే టైప్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి పిక్సెల్ ల్యాబ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ చేసేస్తున్నాను నేను. సో ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ టెక్స్ట్ వచ్చింది కదా, ఈ టెక్స్ట్ని అయితే నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ సైజ్ చూసుకోవాలి. ఇమేజ్ యొక్క సైజుని మనం తగ్గించుకోవాలి. చూడండి థంబ్నెయిల్ సైజుని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ని ప్రెస్ చేయగానే మనకి ఇమేజ్ సైజ్ అనేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ థంబ్నెయిల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. 16:9 రేషియోలో మనం థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఓకే బటన్ని ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత చూడండి మనకి ఇమేజ్ అనేది థంబ్నెయిల్ సైజ్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ని ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి టెక్స్ట్, కరెంట్ డేటా, అలాగే స్టిక్కర్స్, షేప్స్, ఫ్రమ్ గ్యాలరీ, డ్రా అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను షేప్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. షేప్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డిజైన్స్ పెట్టుకోవచ్చు. షేప్స్ ఫిగర్ దగ్గర మనం ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఈ షేప్స్లో మనం ఏదైనా ఒక షేప్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మీ ఇష్టం, స్టార్ కానీ క్యూబ్ అయినా లేదంటే ఇంకేదైనా మీకు నచ్చిన షేప్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే సర్కిల్ అయితే సెలెక్ట్ చేశాను. సో సర్కిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి సర్కిల్ యొక్క సైజుని అయితే నేను పెంచుతున్నాను. సర్కిల్ని అయితే నేను ఈ విధంగా పెంచాను. చూసారు కదా, ఈ విధంగా సైజుని అయితే నేను పెంచుకున్నాను. చూడండి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేసి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, రైట్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిలేటివ్ పొజిషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రిలేటివ్ పొజిషన్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మిడిల్ ఉంది కదా, మిడిల్కి వెళ్ళండి. మిడిల్కి వెళ్ళి ఓకే చేస్తే మనకి కరెక్ట్గా మిడిల్లోనే చూపిస్తుంది అనమాట. అది ఈ విధంగా మనం మిడిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సర్కిల్ ఉంది కదా, మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్కిల్ కింద మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూసారా, ఫిల్ కలర్ అని కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఇలా మనకు సర్కిల్కి కలర్స్ కావాలనుకుంటే మనం కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్స్ అవసరం లేదు అనుకుంటే మీరు కనుక కలర్స్ని పెట్టుకోకుండా మీ ఇష్టం, మీకు ఏదైనా కలర్ ఓకే అనుకుంటే కలర్ పెట్టుకోండి, లేదంటే వదిలేయండి. నేనైతే ఇప్పుడు ఇందులో ఏం కలర్ పెట్టట్లేదు. సో ఇక్కడ చూడండి వైట్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ స్ట్రోక్ విడ్త్ అనే ఆప్షన్ ఉంది. స్ట్రోక్ విడ్త్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మీరు ఫుల్ పెట్టినట్లయితే చూసారు కదా బ్లాక్ బార్డర్ లాగా అయితే రావడం జరిగింది. ఇది స్ట్రోక్ విడ్త్ అన్నమాట. దీన్ని నేను తగ్గిస్తున్నాను. ఒక 18 అయితే పెట్టేసుకోండి. 18 అయితే ఓకే పర్లేదు. ఈ విధంగా బార్డర్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కెపాసిటీ అనేది ఒపాసిటీ అనేది అలానే ఉంచేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కింద బ్లర్ రేడియేషన్ అనే ఆప్షన్ వచ్చింది కదా, బ్లర్ అనేది ఈ విధంగా బ్లర్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా బ్లర్ అయిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా బ్లర్ అయిపోతుంది. సో నేను దీన్ని అయితే పెట్టుకోవట్లేదు, అలాగే వదిలేసాను. ఇక్కడ తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ షేప్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, మళ్ళీ ప్లస్ సింబల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ షేప్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్స్ వచ్చాయి కదా, ఇక్కడ షేప్స్ దగ్గర మీరు ఇక్కడ సింబల్ని కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు మళ్ళీ కూడా
ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను యారోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. యారోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పెంచుతున్నాను ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ కూడా పెంచుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా మిడిల్లోకి అయితే జరిపేస్తున్నాను. దీని యొక్క చూడండి వెడల్పు అనేది మీరు వీటితో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా ఉంచేసాను. ఉంచిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఈ విధంగా యారోని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి దీనికి కూడా నేను ఇక్కడ మనకి ఇందాక విడ్త్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడికైతే వెళ్తున్నాను. మళ్ళీ స్ట్రోక్ విడ్త్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనికి కూడా నేను స్ట్రోక్ విడ్త్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి 18 ఇచ్చాం కదా, దీనికి ఒక 15 ఇచ్చేసుకోండి సరిపోతుంది. సర్కిల్కి 18 ఇచ్చాం కదా మనం, అలాగే యారోకి కూడా ఒక 15 ఇచ్చేయండి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ని అయితే ఓకే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ నేను టెక్స్ట్లోకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తున్నాను, అలాగే షేప్స్లోకి వెళ్తున్నాను. నేను ఇంకొకటి కూడా తీసుకోవాలనుకుంటున్నాను. సో నేను మళ్ళీ సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ సర్కిల్ని తీసుకున్నాను. ఇప్పుడు చూడండి సర్కిల్కి అయితే నేను కలర్ ఇస్తున్నాను. ఒక కలర్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి దీన్ని కొంచెం పెంచుకోవచ్చు. సర్కిల్ని మనం సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నాను. సర్కిల్ సైజు చూసారు కదా, ఈ విధంగా అయితే నేను సర్కిల్ని ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఏం చేయాలి అంటే మనం ఈ సర్కిల్ని ఇది మిడిల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి మళ్ళీ ఇక్కడ స్ట్రోక్ విడ్త్ అనేది ఉంది కదా మనకి ఆప్షన్. స్ట్రోక్ విడ్త్లోకి వెళ్ళినాం అనుకోండి, మళ్ళీ స్ట్రోక్ విడ్త్ అనేది చూడండి ఈ విధంగా స్ట్రోక్ విడ్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది బ్లాక్ బార్డర్తో. ఇప్పుడు నేను 8 పెట్టేసుకున్నాను దీనికి, ఇది ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత ఏం చేయాలి, రిలేటివ్ పొజిషన్ అనే ఆప్షన్ ఉంది కదా, అందులోకి వెళ్ళండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ మిడిల్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇదైతే మిడిల్లోనే ఉంది, మనకి ఇక్కడ సర్కిల్ అనేది కొంచెం మిడిల్లో లేదు. సో దీన్ని అయితే మీరు కొంచెం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ సర్కిల్ అనేది మిడిల్లో ఉందా లేదా అనేది మళ్ళీ రిలేటివ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మిడిల్ సెలెక్ట్ చేసుకుంటే చూసారు కదా, అది మిడిల్కి సెట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను టెక్స్ట్ నేను దీనికి రైట్ మార్క్ ఉంది కదా, ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, మళ్ళీ ప్లస్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ని అయితే ఇక్కడ తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను నా ఛానల్ నేమ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నా ఛానల్ నేమ్ వచ్చేసి కళ్యాణి తోడేటి A to Z అని ఉంటుంది. సో నేను నా ఛానల్ నేమ్ని అయితే ఇక్కడ ఓకే చేశాను. చూడండి ఇక్కడ ఓకే ప్రెస్ చేయగానే ఇక్కడ నా ఛానల్ నేమ్ అయితే రావడం జరిగింది. నేను దీనికి ఇప్పుడు ఈ టెక్స్ట్ యొక్క కలర్ని అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా, ఏ సింబల్లోకి వెళ్ళగానే మనకి టెక్స్ట్ యొక్క ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ యొక్క కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. కలర్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను, బ్లాక్ కలర్ని అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ రైట్ మార్క్ని అయితే పెట్టేశాను. రైట్ మార్క్ని ప్రెస్ చేయగానే మనకి అది వచ్చేసింది. చూడండి ఇప్పుడు దీన్ని నేను బెండ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బెండ్ చేయాలంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ కర్వ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ABC అని. ఆ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనం టెక్స్ట్ని అయితే ఈ విధంగా బెండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా నేను టెక్స్ట్ని అయితే బెండ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ కళ్యాణి A to Z అని చెప్పేసి మనకి టెక్స్ట్ అనేది అయితే రావడం జరిగింది కదా. ఈ విధంగా మనం ఈ సర్కిల్లో సెట్ అయ్యేట్టుగా మనం దీన్ని అయితే బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి సర్కిల్లో సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దీన్ని బెండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా నాకు సెట్ అయిపోయింది. నేను దీన్ని ఈ విధంగా బెండ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇంకొక టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇంకొక టెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అని అయితే పెడుతున్నాను. యూట్యూబ్ ఛానల్ అని అయితే టైప్ చేశాను. సో దీన్ని ఓకే చేశాను. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అని అయితే వచ్చింది కదా, దీన్ని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ టెక్స్ట్ యొక్క కలర్ని అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను.
సో టెక్స్ట్ యొక్క కలర్ వచ్చేసి నేను మళ్ళీ బ్లాకే తీసుకుంటున్నాను. దీనికి కూడా బ్లాకే పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ రైట్ ఉంది కదా, రైట్ని ప్రెస్ చేయగానే మళ్ళీ సేమ్ అలాగే కర్వ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ముందుకు జరిపాము కదా, ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాలి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా దీన్ని అయితే మనం చేంజ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మన ఛానల్లో ఎంత బెండ్ చేసుకోవాలో మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ దాన్ని అయితే బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కళ్యాణి తోడేటిని ఫాంట్ యొక్క స్టైల్ మొత్తం చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని యొక్క స్టైల్ నేను సెట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఫాంట్ సైజులోకి వెళ్ళాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేనైతే ఇంత పెట్టేస్తున్నాను. ఇప్పుడు అలాగే దీని సైజు కూడా అంతే పెట్టేస్తున్నాను. 60 ఉంది కదా, ఇంత పెట్టేసుకొని దీన్ని అయితే ఇలా ఈ విధంగా అయితే జరపాలనుకుంటున్నాను. చూడండి, ఇంత పెట్టేశాను. దీన్ని ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఓకే అయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ స్టైల్ అనే మాట ఉంటుంది, ఫాంట్ స్టైల్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫాంట్ స్టైల్లో మనం ఇక్కడ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బోల్డ్ అయితే సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను. చూడండి, ఇది బోల్డ్లోకి చేంజ్ అయిపోయింది. అలాగే ఇది కూడా నేను స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఫాంట్ యొక్క స్టైలు. ఇది కూడా సేమ్ అంతే, అదే పెట్టేశాను. దీన్ని కూడా ఓకే చేసేసాను. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇదంతా కూడా బోల్డ్లోకి చేంజ్ అయిపోయింది. దీని యొక్క స్టైల్ అనేది మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే దీని ఇన్నర్ షాడో వచ్చేసి ఉంది కదా, ఇన్నర్ షాడోని మీరు ప్రెస్ చేశారు అనుకోండి, ఇది ఈ విధంగా వస్తుంది. అవసరం లేదు అనుకుంటే మాత్రం తీసేసుకోవచ్చు. ఎంబాస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎంబాస్ ఇందాక చూసారు కదా, మనం ఎంబాస్ని ఓకే చేసామనుకోండి, చూసారు కదా మన వర్డ్స్ అన్నీ కూడా ఎలా వెళ్ళిపోయాయో. దాన్ని అయితే క్లోజ్ చేసేసుకోండి, ఇది అవసరం లేదు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందాక దీన్ని చేంజ్ చేసాం కదా స్ట్రోక్ అనేది, మళ్ళీ దీనికి కూడా స్ట్రోక్ అనేది పెట్టేసుకుందాం. ఈ విధంగా దీనికి స్ట్రోక్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఓకే చేసేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి వర్డ్ 3D టెక్స్ట్ అనేది ఉంటుంది. 3D టెక్స్ట్ని ఓకే చేయగానే ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. 3D టెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డెప్త్ ఈ విధంగా వస్తుంది. ఇదిగో మనం దీన్ని ప్లస్ చేసామనుకోండి, ఇలా పెరుగుతూ ఉందన్నమాట. ఇలా దీంతో మనకు అవసరం లేదు, డెప్త్ అవసరం లేదు. అలాగే కలర్ కూడా మీకు ఒకవేళ కలర్ చేంజ్ చేయాలనుకుంటే కలర్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. సో నేను కలర్ కూడా చేంజ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, డార్క్ అని ఉంది కదా, డార్క్ అని మీరు పెంచుకోవాలనుకుంటే ఈ విధంగా పెంచుకోవచ్చు. సో నేను డార్క్ అని కూడా పెంచట్లేదు, ఓన్లీ 90% అయితే పెంచేసాను. చూడండి, ఇక్కడ రొటేషన్ అన్నమాట, ఈ విధంగా రొటేట్ అవుతుంది ఛానల్ అనేది, మన నేమ్ అనేది. రొటేషన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు. -9. సో ఈ విధంగా చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్తున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ వర్డ్లోకి వెళ్ళండి, 3D టెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, డెప్త్, కలరు, స్ట్రోకు, వై రొటేషన్, ఎక్స్ రొటేషన్, జెడ్ రొటేషన్ అంటే ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అవి మనకు అవసరం లేదు. ఇప్పుడు మన లోగో కాబట్టి మనకి లోగోకి అదంతా అవసరం లేదు. సో నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ సర్కిల్లో నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ప్లస్ సింబల్ ప్రెస్ చేయాలి, మళ్ళీ గ్యాలరీకి వెళ్ళాలి. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది సర్కిల్ తీసుకుంటున్నాను. సో సర్కిల్లో అయితే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఇది చూడండి, సర్కిల్లో వచ్చేసింది కదా మనకి. సో నేను దీని యొక్క ఈ విధంగా తగ్గించుకుంటున్నాను. సో నేను ఈ విధంగా ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫోటో సెలెక్ట్ అయిపోయింది, ఇందులో పెట్టేసుకున్నాం కదా.
మనకి ఇంకా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చట్లేదు కదా, సో బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము. అప్పుడు ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజెస్లోకి వెళ్ళండి. అప్పుడు ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. అందులో ఏదైనా సరే ఒక కలర్ని అయితే తీసుకోండి. మీరు బ్యాక్ కలర్ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని అయితే పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా బ్యాక్ ఇమేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం కలర్ని అయితే పెట్టేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, నేను బ్యాక్గ్రౌండ్ అయితే ఓకే చేశాను. ఇది ఓకే, నాకు నచ్చింది. సో నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇలా ఈ విధంగా మనం మన యొక్క లోగోని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీరు డిఫరెంట్ టైప్స్లో కూడా మీకు ఇక్కడ కింద ఆప్షన్స్ చూపించాను కదా, ఆ ఆప్షన్స్లో మీరు ఎలా అయితే రెడీ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా లోగోని అయితే రెడీ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను లోగో అయితే క్రియేట్ చేసేసుకున్నాను. నా లోగో అయితే ఇది ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పెట్టాను కదా, ఇప్పుడు పెట్టిన తర్వాత ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సేవ్ యాజ్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ టు గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మనం ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం లోగోని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి గ్యాలరీకి అయితే ఈ లోగో అనేది రావడం జరుగుతుంది, చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా మనం లోగోని అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది అండి లోగో క్రియేట్ చేసుకోవడం. ఈ విధంగా పిక్సెల్ ల్యాబ్ ద్వారా మనం లోగోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.